జగదగిరిగుట్టలోని శ్రీ మంజునాథ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో దేవాలయ ప్రాంగణమంతా మారుమోగింది. ఆలయ అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా సందడి నెలకొన్నది. జగదగిరిగుట్టలోని శ్రీ మంజునాథ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో దేవాలయ ప్రాంగణమంతా మారుమోగింది. ఆలయ అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా సందడి నెలకొన్నది. జగదగిరిగుట్టలోని శ్రీ మంజునాథ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో దేవాలయ ప్రాంగణం అంతా మారుమోగింది. ఆలయ అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా సందడి నెలకొన్నది. జగదగిరిగుట్టలోని శ్రీ మంజునాథ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో దేవాలయ ప్రాంగణం అంతా మారుమోగింది. ఆలయ అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా సందడి నెలకొన్నది. జగదగిరిగుట్టలోని శ్రీ మంజునాథ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో దేవాలయ ప్రాంగణం అంతా కార్తీక మాసం ప్రతి సోమవారం కార్తీక మాసంలో ప్రతి సోమవారము ఆకాశ దీపం ఉంటుంది. తదుపరి సప్తారతులు ఉంటాయి. తదుపరి అన్నప్రసాద వితరణ జరుగును. ప్రతి సోమవారం నాడు కార్యక్రమం జరుగుతుంటుంది. మా 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 దేవాలయంలో ఎక్కడా శివాలయం ఏ శివాలయంలో లేని ప్రత్యేకత ఏంటంటే మా శివాలయంలో భక్తులే స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకొని వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకోనికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము లోపలికి అందరినీ అనుమతిస్తాం. ఇక్కడ ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా అందరినీ అనుమతించి పంపిస్తాము. పొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతిరోజు తెరిచి ఉంటుంది. ప్రతి కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు ఆకాశ దీపం తర్వాత సప్తారతులు జరుగుతాయి. తదుపరి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. తదుపరి ప్రతి పున్నమి రోజు సామూహిక సత్యనారాయణ స్వామి కథలు కలుగుతాయి. అలాగే శివరాత్రికి లింగోద్భవం వరకు పూజలు జరుగుతాయి, భజనలు జరుగుతాయి. తెల్లారి వరకు మార్నింగ్ 4 గంటల వరకు పూజలు కూడా జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు ఉంటుంది, కళ్యాణం కూడా ఉంటుంది. శివరాత్రి రోజు కళ్యాణం చేస్తాం మేము ఇక్కడ. తదుపరి అమ్మవారికి సంతోషమాత అమ్మవారు ఉన్నది మాకు. సంతోషమాత అమ్మవారికి నవరాత్రులు చేస్తాము. అలాగే వారం రోజులు రోజు భోజనాలు పెట్టేస్తాం వాళ్ళకు. వారం రోజులు కంటిన్యూ భోజనాలు పెట్టేసి నవరాత్రులు